హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను పైన బట్టలు ఆరబెట్టేసి ఆరిన బట్టలు తీసుకొని వచ్చాను అనమాట. ఫోల్డ్ చేద్దామని ఇక్కడ కూర్చున్నాను. కూర్చోగానే నాకు వెంటనే ఒక ఎందుకో తెలియదు కానీ ఆలోచన వచ్చేసింది. తమ్నైల్లో ఆల్రెడీ మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. చాలా మందికి కూడా అటిజం అనేది, సెన్సరీ ఇష్యూస్ అనేది ఇవేవి తెలియదు కదండి. అంటే ఏంది అసలు అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కానీ, అన్ఎడ్యుకేటెడ్ కానీ, పల్లెల్లో ఉన్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఒక 50 to 60% వరకు అయితే అటిజం అనే ప్రాబ్లమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కదా. సో నాకేమనిపించింది అంటే, చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమి వాటిలో ప్రాబ్లం ఏమి అంటే, ఇంకా మాట్లాడలేడు అని చెప్తాం కదా. సో చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడలేడు అంటే అది ఏమో తెలీదు అన్నప్పుడు ఇంకా వాడి బిహేవియర్ చూసినప్పుడు ఆటోమేటిక్గా అడుగుతారు ఏం ప్రాబ్లము అనేసి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, కాకపోతే అదేదో అటిజం అంటే అటిజం అంటే ఏంది అని అడుగుతారనమాట. సో వాళ్ళకి ఏం చెప్పాలా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలీదు. సో ఇవన్నీ నాకు ఎందుకు ఆలోచన వచ్చింది. వెంటనే ఏమనిపించింది అంటే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇలా అంటూ ఉంటారు కదా. సో అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అటిజం కిడ్స్ని ఒక 4 to 5 మెంబర్స్ని విత్ పేరెంట్స్తో హౌస్లోకి పంపించేసి, సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళతో మనం పడే స్ట్రగుల్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, సో వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకు ఫుడ్, బెడ్ ఇవన్నీ కూడా ఎలా కేర్ తీసుకోవాలి, అండ్ ఇంకొచ్చేసి వాళ్ళ ఇలా అన్నీ కూడా మనము అందులో తెలుస్తాయి కదా. అంటే బిగ్ బాస్ అనేది అందరూ చూస్తారు కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళకే అర్థమవుతాయి కదా. సో అప్పుడు చాలా మందికి కూడా ఈ ప్రాబ్లము ఇలా ఉంటుందా ఏంటి, ఓకే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందా అన్నీ తెలుసుకుంటారు కదా అని అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం చెప్పలేం కదా. సో ఈ బిగ్ బాస్ అంటే ప్రపంచంలో అందరూ మ్యాక్సిమం చూస్తారు కదా. సో దాని ద్వారా అందరికీ తెలుస్తుంది కదా అని నాకు అనిపించింది అనమాట. జస్ట్ ఇది సిల్లీగా అనిపిస్తుంది, బట్ షేర్ చేసుకుందాము అని చెప్పి చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కొక్క థెరపీ ఇస్తూ ఉంటారు కదండి. ఓటీ కానీ, స్పీచ్ థెరపీస్ ఇట్లా అన్నీ ఇస్తూ ఉంటారు కదా. ఇవి కూడా అదే హౌస్లో ప్లాన్ చేసేసి వాళ్ళకి థెరపీస్ ఇప్పిస్తున్నప్పుడు కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏంటంటే థెరపీస్ అలా ఇప్పించుకోలేరు కదా. సో అక్కడ ఇచ్చే థెరపీస్ చూసి ఇక్కడ వీళ్ళు కూడా ఓన్గా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడము ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటి వల్ల చాలా యూజ్ ఉంటుంది కదా. సో ఇలా ఏదైనా ఒకటి ప్లాన్ చేసేసి ఇలా అటిజం కిడ్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా సో ఈ ప్రాబ్లం నుంచి ఇలా బయటపడవచ్చు, ఇలా హ్యాండిల్ చేయొచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ తెలిసేలా చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఎందుకో నా ఆలోచన ఇది తప్పో ఒప్పో నాకు తెలియదండి. నిజంగా ప్రామిస్, అసలు నేను బట్టలు మడత పెడతా ఉండి నాకు ఎందుకో సడన్గా అసలు ఈ ఆలోచన వచ్చిందనమాట. సో ఇట్లా బిగ్ బాస్ హౌస్లోకి ఒక 5-6 మంది అటిజం కిడ్స్ని విత్ పేరెంట్స్తో పంపించినప్పుడు సో వాళ్ళు తీసుకునే కేర్ అందరికీ తెలుస్తుంది కదా, వాళ్ళ బిహేవియర్ తెలుస్తుంది కదా. సో ఏ థెరపీస్ చేస్తే ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఏ ఫుడ్ తీసుకుంటే ఎలా వాళ్ళల్లో ఈ హైపర్ అనేది, సెన్సరీ ఇష్యూస్ అనేది ఇవన్నీ కూడా తగ్గించవచ్చు, ఇలా ప్రతిదీ కూడా అందరికీ తెలుస్తుంది. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది కదా అని చెప్పి నాకు అనిపించింది. అలానే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి అండి, 100లో కనీసం ఒక 60 మంది పిల్లల వరకు కూడా అటిజం అనేది అటాక్ అవుతుంది. అంటే ఏదో ఒక ఇష్యూ అనమాట. స్పీచ్ డిలే కానీ, లేకుంటే బిహేవియర్ ప్రాబ్లం కానీ, హైపరు, సెన్సరీ ఇష్యూస్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు కదా. సో ఎందుకో ఉపయోగపడుతుంది అందరికీ అన్నట్లు నాకు ఒక చిన్న థాట్ వచ్చింది, అది మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో అనేది జస్ట్ నాకు అనిపించింది, మీతో షేర్ చేశాను. తప్పుగా అయితే అనుకోకండి, వీలైతే పాజిటివ్గా తీసుకోండి. సో నా ఆలోచన కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా కామెంట్ చేసేయండి అబ్బా. సో మీ కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్, అలానే మీ లైక్ కూడా నాకు చాలా వాల్యుబుల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. నాకు తెలిసి ఈ వీడియోని పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో కూడా నాకు తెలీదు. నాకు అనిపించింది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. యూట్యూబ్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా నా ఫ్యామిలీ మెంబర్గా అనుకున్నాను కాబట్టి నేను ప్రతిదీ అంటే హ్యాపీ మూమెంట్ కానీ, సాడ్ మూమెంట్ కానీ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ ఆలోచన నాకు వచ్చింది అని నేను మీతో షేర్ చేసుకున్నాను. సో అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుస్తాను. బాయ్.